కాన్స్టిపేషన్ తొలగుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్గా ఎక్స్పాన్షన్స్ జరగడం వల్ల అన్ని సిస్టమ్ టోటల్ వెల్బీయింగ్. మనకి ఇప్పుడు బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఏం జరగాలి? మరి నర్వస్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము మాస్టర్స్. అంతేకాకుండా మరి డైజెస్టివ్ సిస్టంలోని రెక్టమ్ ఏంటి, పెద్ద పేగులేటి, చిన్న పేగులేటి, జీర్ణాశయం ఏంటి, ఇవన్నీ బాగా పనిచేస్తేనే కదా ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా పోతుంది. మరి అవన్నీ బాగా పని చేయాలంటే సూర్య నమస్కారాల్లో ఆల్టర్నేట్గా కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి నించునే పొజిషన్ నుండి పడుకుంటారు, పడుకునే పొజిషన్ నుండి మళ్ళీ నించునే పొజిషన్ కూడా అలా ముందుకి వెనక్కి వంగుతూనే వస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా అన్ని సిస్టమ్స్లోని ఉన్న భాగాలకు కూడా కావలసిన వ్యాయామం అందుతుంది. మరి వీటన్నిటిని కంట్రోల్ చేసే సిస్టమ్స్ ఏంటి? నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమును అదేంటి ఇదేంటి? నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే ఒక్కొక్కసారి మన బుర్రలో అదే చెప్పానన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇది చెప్పామని తెలియదు అనమాట. చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలు కాదు, బాగా ఎక్స్పర్ట్స్ కాబట్టి అలా. స్వాతి నీ గురించి అంటున్నారు ఎక్స్పర్ట్స్ అట. ప్రసాద్ గారు సర్టిఫై చేశారంటే హౌ గ్రేట్ ఇట్ ఈజ్ కదా. మరి మేధావులు ఇప్పుడు ఎవరో ఏం చిన్నపిల్లలు చేశారనుకో అప్పుడు పెద్ద సంతోషకరలే, మేధావులు చేశారంటే సంతోషించవచ్చు అనమాట. మీరు అన్నారని చెప్పు. సరే, ఆ రకంగా మరి నర్వస్ సిస్టము సిస్టమ్స్ అన్నింటినీ కూడా చేయించాలి. మరి అందులో ఇంపార్టెంట్ భాగాలు ఏంటి? నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. మెయిన్ పార్ట్ బ్రెయిన్. ఎండోక్రైన్ సిస్టమ్ లో మెయిన్ పార్ట్ పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ అంటాం కదా. ఎందుకని? ఇట్ కంట్రోల్స్ ఆల్ గ్లాండ్స్. ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ గ్లాండ్స్. ప్రతి దాన్ని పడుకుంటే యాక్టివేట్ చేయడానికి దాన్ని స్టిమ్యులేట్ చేసే ఒక హార్మోన్ని పంపిస్తుంటుంది. ఓ థైరాయిడ్ గ్లాండ్ ఉందనుకోండి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే దాన్ని పంపిస్తుంది. అలా ప్రతి దాన్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ని పంపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రకంగా అది మాస్టర్ గ్లాండ్, అన్నిటినీ యజమాన్య గ్రంథి అంటాం. మరి అవి బాగా పని చేయాలంటే బ్రెయిన్ బాగా పనిచేయాలి. అదే బ్రెయిన్, పిట్యూటరీ గ్లాండ్ ఏ భాగం పని చేయాలన్నా దానికి బ్లడ్ పోషణ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్ళాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. మరి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడానికి సూర్య నమస్కారాలు ఏమైనా హెల్ప్ చేస్తాయా? పాదహస్తాసనంలో బుర్ర కిందకు వస్తుంది కాబట్టి, పర్వతాసనంలో కూడా బుర్ర కిందకు వస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తుంది. ఆ రకంగా అన్ని సిస్టమ్స్ ని యాక్టివేట్ చేయడం, ఓవరాల్ వెల్బీయింగ్, మెయిన్ గా అన్నింటినీ కంట్రోల్ చేసే కంట్రోలర్స్ అయినటువంటి సిస్టమ్స్ ని కూడా యాక్టివేట్ చేయడం ద్వారా సూర్య నమస్కారాలు అనేవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా సన్ రైజ్ టైంలోని సూర్యుడికి ఎదురుగా చేసినప్పుడు ఆ కాన్స్టిపేషన్ అనేది పోతుంది. ముఖ్యంగా ఏంటంటే సూర్యుడికిను డైజెస్టివ్ సిస్టమ్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? జఠరాగ్ని ప్రజ్వలించబడుతుంది. సోలార్ ప్లెక్సస్ అంటారు. జీర్ణ వ్యవస్థని కంట్రోల్ చేసేదాన్ని సోలార్ అంటే ఇంకా సూర్యుడు అనే కదా, దాని పేరే సోలార్ ప్లెక్సస్ అంటారు. అందుకనేసే మన వాళ్ళు సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయం అవ్వకముందే నైట్ డిన్నర్ కూడా చేసేసి పడుకునే ముందు 2-3 గంటల గ్యాప్, తిన్నదానికి పడుకున్న దానికి మధ్యలో
2-3 గంటలు గ్యాప్ ఉండాలి అని అనేవారు. అంతేకాకుండా ఇంకోటి చెప్తున్నదాన్ని విన్నారా మీరు? మబ్బు పట్టి ఉంటది కదా, మబ్బు పట్టి ఉన్నప్పుడు సూర్యుడు రాకపోతే, సూర్యుడు వచ్చినప్పుడు తినేవారండి. ఎన్ని రోజులైనా సూర్యుడు రాకపోతే తినేవారు కాదు. సూర్యోదయం, సూర్యుడు లేకపోతే అసలు తినేవారు కాదట. దాన్ని మా నాన్న వాళ్ళు ఆ సూర్యుడు వస్తాడు బయట కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళ తాతగారు సూర్యుడు వస్తాడు తినేవారు కాదు. ఆ సూర్యుడు వచ్చాడని చెప్తే వాళ్ళకి పైసా ఇచ్చేవారు అప్పుడు. అందుకని బయట కూర్చొని సూర్యుడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూసేవారు. అప్పుడు డబ్బులు ఇచ్చేవారా? ఇంట్లో ఉండేవారు. సూర్యుడు వచ్చాడు లేదు తెలియదు వీళ్ళకి. వస్తే తప్ప తినేవాళ్ళు కాదు. సూర్యుడు వచ్చాడని చెప్తే నాన్నలకి పైసలు ఇచ్చేవారట. అందుకని బయట కూర్చొని చూసారు సూర్యుడు ఎప్పుడు వచ్చేవాడు నాన్న చెప్పారు అప్పుడు. అంటే చూడండి ఎంత రిలేషన్ ఉంది తిండికి సూర్యుడికి. తిన్నది అరగాలి అంటే సూర్యుడు అనేవాడు ఉండాలి. ఆ మబ్బు పట్టిన రోజుని ఏమనేవారు అనేది మీరు ఎవరైనా విన్నారా? నేను 1-2 సార్లు చెప్పే ఉంటాను, గుర్తుందా మీకు? సూర్యుడు కనిపించకుండా మబ్బు పట్టేసిన రోజుని తినేవారు కాదట, కానీ దాన్ని ఏమనేవారు ఆ రోజుని? దుర్దినం అనేవారట. ఏదైనా మంచిదైతే మంచి అంటారు కదా, సూర్యుడు లేకపోతే దుర్దినం, దినాన్ని దుర్దినం అనేవారట. దుర్దినం కాబట్టి తినకూడదు, మంచి రోజు కాదు ఈరోజు అనేసి. అంత తిండికి సూర్యుడికి దగ్గర సంబంధం ఉంది అనేసి. ఆ రకంగా సన్ రైజ్ టైంలోని సూర్యుడు ఎదురుగా 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తే కాన్స్టిపేషన్ అనేది పోతుంది. ఇంకా ఆసనాలు, పవనముక్తాసనం, పట్టు, కవచాలాసనం, క్రౌ వాకింగ్. క్రౌ వాకింగ్ అంటే ఎలా చేస్తారు? గొంతుగ్గా కూర్చొని నడవడం. ఖగాసనంలో అన్నమాట. ఖగాసనంలో నడవడం అది మనం మరి అందుకే చక్రాసనం చేస్తున్నాం కదా, ఒక దగ్గరే కూర్చుని. అలాగే త్రికోణాసనం, సైడ్ బెండింగ్ అన్నమాట. ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్, ముందు కొంగేవి వెనక్కి కొంగేవి అన్ని ఆసనాలు కూడాను. తర్వాత వజ్రాసన సిరీస్ ఆఫ్ ఆసనాస్, వజ్రాసన వేరియేషన్స్ కూడాను, శశాంకాసనం ముఖ్యంగా. అలాగే హలాసనము, తాడాసనం, తిర్యక్ తాడాసనం. మనం అన్ని సంఘ ప్రక్షాళనాసనాల్లో అవే కదా చేస్తున్నాం. తాడ, తిర్యక్ తాడ, పార్శ్వ తాడ, త్రికోణ, కటి చక్రాసనం, తిర్యక్ భుజంగాసనం అంటే సర్పాసనమే. మనం చేస్తున్న సర్పాసనాన్ని వాళ్ళు తిర్యక్ భుజంగాసనం అంటారు కదా. అగో ఉదరాకర్షణాసనం, ఉదరకరాసనమే. మత్స్యాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, మయూరాసనం. అలాగే ప్రతి మీల్స్ తర్వాత కూడా ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోమంటున్నాడు. అన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్, స్పైనల్ ట్విస్టింగ్లు, మన సంఘ ప్రక్షాళన ఆసనాలు. ఇంకా భోజనం తర్వాత 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం. ఇవన్నీ కూడా చేస్తాయి. ఇంకా ప్రాణాయామం అనేది భస్త్రికా ప్రాణాయామం, బెల్లోస్ బ్రెత్, పొట్టని పూర్తిగా ముందుకి తోయడం. దీనిలోని మామూలుగా ప్రెషర్ పట్టడమే కాకుండా ఆ కండరాలు బలంగా తయారవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇందాక ఏదైతే వీక్ మజిల్స్ వల్ల అవ్వదు అనుకున్నామో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. భస్త్రిక అనేది ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ కెన్ స్టిమ్యులేట్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇంప్రూవ్ మెటబాలిజం. జీర్ణక్రియని, జీవక్రియల్ని కూడా భస్త్రిక వల్ల పెరుగుతుంది. కాబట్టి టోటల్గా
కోఆర్డినేట్ చేస్తూ చక్కగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కపాలభాతి అనేది కూడా స్కల్ షైనింగ్ బ్రెత్. ఇది చేయడం వల్ల ర్యాపిడ్ ఎక్సలేషన్స్ కదా. ఇది అబ్డామినల్ మజిల్స్ డైజెషన్ని, బౌల్ మూమెంట్ని యాక్టివేట్ చేయడానికి కపాలభాతి కూడా హెల్ప్ చేస్తుంది. అందులో భస్త్రికలో ముందుకి నెట్టడము, ఇందులో లోపలికి లాగడం రెండు బలంగానే జరుగుతాయి కదా. కాబట్టి రెండు కూడా మజిల్ అదే పొట్ట కండరాలని స్ట్రెంగ్త్ చేయడానికి, బాగా బలంగా యాక్టివేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ముద్ర అండ్ బంధ, పాశిని ముద్ర, యోగ ముద్ర, అశ్విని ముద్ర, ఉద్యాన బంధం, మహాబంధం, ఇవన్నీ మీకు ఉద్యాన బంధం తెలుసు. మహాముద్ర, మహాబంధ ముద్రలు అవి కూడా వీటికి హెల్ప్ చేస్తాయి. అలాగే షట్కర్మలు, షట్కర్మల్లోని అగ్నిసార క్రియ, అగ్నిసార క్రియ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. పొట్టని లోపల లాగి నొక్కి పెట్టేసినట్టుగా గట్టిగా తొక్కుతుంది కదా, ఆ రకంగా అగ్నిసార క్రియ హెల్ప్ చేస్తుంది. నౌలి అనేది ఏకంగా చర్నింగ్, గిరగిరా తిప్పేస్తుంది కదా మెలిపెట్టేసినట్టుగా. ఆ రకంగా అగ్నిసార క్రియలోని లోపలికి బయటికి చేయడం ద్వారా, నౌలిలోని మొత్తం గిరగిరా తిప్పేయడం ద్వారా ఆ పొట్ట కండరాలకి బలాన్ని చేకూర్చుతుంది. అక్కడ ఉన్న మలినాల్ని బయటికి నెట్టేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అసలు నౌలి చేస్తే రోజుకి 3 సార్లు అవుతుంది అని అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక ఆయన అనేవారు, మేము కోటగిరి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ నందగోపాల్ అని ఆయన ఫ్రూట్ థెరపిస్ట్, చెప్పానా ఎప్పుడైనా? అతను అనేవారు ఏంటంటే, ఇప్పుడు వైజాగ్లోని ట్రైన్ బయలుదేరింది అనుకోండి, 3 ట్రైన్లు బయలుదేరాయంటే 3 సార్లు, మళ్ళీ ఎన్నిసార్లు మద్రాసు చేరాలి, ఎన్ని ట్రైన్లు చేరాలి? ఉదయం ఒకటి బయలుదేరింది, మధ్యాహ్నం ఒకటి బయలుదేరింది, రాత్రికి ఒకటి బయలుదేరింది, మళ్ళీ అక్కడ రీచ్ అవ్వడం అన్నాడికి ఎన్ని చేరాలి? 3 చేరాలి కదా. ఇక్కడ 3 బయలుదేరాయంటే 3 చేరాలి. చేరలేదు అంటే అర్థం ఏంటి? మధ్యలో ఏదో ప్రాబ్లం ఉన్నది అని అర్థం కదా. అలాగా మనం ఎన్నిసార్లు తిన్నామంటే అన్నిసార్లు మోషన్ అవ్వాలి. అలా అవ్వలేదు అంటే మధ్యలో ఏదో ప్రాబ్లం ఉన్నది అని అర్థము అని అనేవారు అనమాట. అలాగా ఆయన సిద్ధాంతం ఫ్రూట్ థెరపీ, పళ్ళతోనే మొత్తం ట్రీట్మెంట్ ఏదైనా సరే అనేది. అన్ని తిట్టివారు ఈ ఫుడ్స్ అన్నిటినీ కూడాను, ఆయిలీ ఫుడ్స్ నేటి, గారెలు, దోశలు, చపాతీలు ఇలాంటివన్నీ ఇంత హామ్ చేస్తాయి, అంత హామ్ చేస్తాయి అనేది తిట్టారు. మరి నేను పూర్తిగా వినలేదో ఏమో తెలియదు, కానీ ఆ రోజు రాత్రి హోటల్కి తీసుకెళ్ళి అవే మాకు పెట్టించారు. ఆ దోశలు ఏవి కావాలంటే అవి తినండి అనేసి. అదేంటి ఇందాకలేమో అంతలా తిట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు అవి పెట్టిస్తున్నారేంటి అంటే, అవును అవి హార్మ్ చేయడం అనేది కరెక్టేను, కానీ అంత హార్మ్ చేసే వాటినైనా సరే అవి తినేసిన తర్వాత పళ్ళు తింటే వాటి యొక్క డేంజర్ అనేది తొలగిపోతుంది, అవి హార్మ్ అనేది పోతుంది, సెట్ అయిపోతుంది అని చెప్పి ఖర్జూరంలోని పిక్క తీసేసి ఇంత కొబ్బరి ముక్క పెట్టేసి అందరికి ఇచ్చారనమాట. ఖర్జూరంలో అండ్ బ్యాగ్లో నుండి తీసి, అంటే అవి రెడీగా ఉంటాయి కదా, అలాగా ఆ ఖర్జూరంలో కొబ్బరి ముక్కలు పెట్టేసి ఇచ్చి, ఇవి తినండి, తినేసారంటే ఇప్పుడు మీరు తిన్న దోశల యొక్క ప్రభావం ఏమి ఉండదు మీ బాడీ మీద అనేసి. అలాగా అంటే ఎన్నిసార్లు మనం తింటే
అన్ని సార్లు కూడా మోషన్ అయిపోవడం అనేది కరెక్ట్ సైన్ ఆఫ్ హెల్త్ అనేసి సిద్ధాంతం. అలాగా నవ్వులి చేస్తే అలా జరుగుతుంది కరెక్ట్ గాను. ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అందుకు అగ్నిసార క్రియ, నౌలి, బస్తి. బస్తి అంటే తెలుసు కదా, యోగిక్ ఎనిమా. అండ్ మూల శోధన, లఘు శంఖ ప్రక్షాళన should be practiced each morning for up to 10 days. లఘు శంఖ ప్రక్షాళన కూడా ఒక 10 రోజులు రోజు చేసేయమంటున్నాడు. అది ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళు, ఉప్పు కలిపిన నీళ్ళు తాగి ఆసనాలు వేయడమే కదా. అది ఒక 10 రోజులు ఇవన్నీ రెగ్యులర్గా చేస్తే ఈ ప్రాబ్లం పోతుంది అనేసి. దెన్ ట్వైస్ వీక్. ఆహార నియమాలు ఉండవా మేడం గారు? ఉండవు, ఏముండవు. అయితే అందుకే మళ్ళీ మళ్ళీ విధానం కూడా చెప్తున్నాను. 2 గ్లాసులు వేడి నీళ్ళే ఉప్పు కలిపి తాగాలి అంతే. కొందరు ఏంటంటే యాడ్ చేస్తారనమాట 3 రౌండ్లు. ఇప్పుడు మామూలుగా అలాగ ఒక 2 గ్లాసులు తాగేసి మళ్ళీ చేసేసి మళ్ళీ 2 గ్లాసులు తాగి మళ్ళీ ఆసనాలు వేసి మళ్ళీ 2 గ్లాసులు తాగి మళ్ళీ చేయడం, అది లఘు శంఖ ప్రక్షాళన అని కొందరు ప్రవేశపెట్టారు. మరి అలా చేస్తే రూల్స్ పాటించాలి కదా, అది పద్ధతి కాదు. రూల్ అంటే ఓన్లీ 2 గ్లాసులు ఉప్పు కలిపిన వేడి నీళ్ళు తాగేసి ఆసనాలు చేయడమే. కాకపోతే ఆసనాలు 2-3 రౌండ్లు చేసినా నష్టం లేదు, కానీ నీళ్ళు ఎక్కువ తాగితే మాత్రం మరి జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు ఏ ప్రాబ్లంకైనా సరే వరుసగా కొన్ని రోజులు చేసేయాలి. ఇప్పుడు కాన్స్టిపేషన్ పోవడానికి వరుసగా 10 రోజులు చేసేయాలి. తర్వాత వీక్లీ ట్వైస్, వారానికి 2 సార్లు చేయాలి. శంఖ ప్రక్షాళన షుడ్ ఓన్లీ బి డన్ అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్. ఎక్స్పర్ట్ గైడెన్స్లోనే శంఖ ప్రక్షాళన మాత్రం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే శంఖ ప్రక్షాళన చేసి నియమాలు సరిగ్గా పాటించకపోతే వచ్చే మంచి ఫలితాల కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగా. ఓకే, రిలాక్సేషన్ అండ్ స్ట్రెస్ రిడక్షన్, ఇవి యోగ నిద్ర చేయాలి. ఏ గైడెడ్ రిలాక్సేషన్ టెక్నిక్ దట్ కెన్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. నిన్న చెప్తున్నాం కదా, గైడ్ చేస్తూ అలా చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు భావించండి అని. అలాగా చేయడం అనేది స్ట్రెస్ని, యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది, విచ్ కెన్ కంట్రిబ్యూట్ టు డైజెస్టివ్ ఇష్యూస్. ఈ జీర్ణ సంబంధ వ్యాధులన్నింటినీ కూడా తగ్గించడానికి యోగ నిద్ర అనేది బాగా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ అనేది ఎప్పుడైతే తగ్గిందో బౌల్ మూమెంట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాని మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. స్ట్రెస్ అనేది బౌల్ కాన్స్టిపేషన్ ముందు వచ్చేస్తుంది అనమాట, స్ట్రెస్ అనేది ఎక్కువ అయిన వాళ్ళకి. అలాగే మెడిటేషన్ అనేది, ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కెన్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ ప్రమోట్ రిలాక్సేషన్. స్ట్రెస్ తగ్గించి మైండ్ఫుల్ మెడిటేషన్, దాని మీద శ్రద్ధగా అబ్జర్వ్ చేయడం అనేదే కదా. ఆ రకంగా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది చేస్తూ ఉండడం వల్ల స్ట్రెస్ని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని, రిలాక్సేషన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అది దానివల్ల ఇండైరెక్ట్గా డైజెషన్ని ఇంప్రూవ్ చేయడం, కాన్స్టిపేషన్ని రిమూవ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా డైట్, హైడ్రేషన్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎక్కువ మలబద్ధకానికి మాత్రం నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తుంటారు. నీళ్ళు ఎంత ఎక్కువగా తాగితే అంత ఫ్రీగా అయిపోతుంది మోషను. దానికి కొంచెం నెట్టడానికి కూడా ప్రెషర్ అవసరం అవుతుంటుంది. మీరు ఒకవేళ లఘు ప్రక్షాళన అది చేసినా కూడా వెంటనే అవ్వకపోయినా ఏదో ఫుడ్ తీసుకున్న తర్వాతైనా అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ కొంత అవసరం అన్నమాట దాన్ని నెట్టడానికి. ఆ రకంగా వాటర్ కూడా ఎక్కువ తాగుతున్నా ఇది అయిపోతుంది కాన్స్టిపేషన్ అనేది తొలగడానికి.
staying hydrated is crucial for maintaining regular bowel movement. Dehydration అనేది కూడా కాన్స్టిపేషన్కి లీడ్ చేస్తుంది. నీళ్ళు ఎక్కువ లేకపోవడం అనేదే కాన్స్టిపేషన్కి లీడ్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటే ఫ్రీ బౌల్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంక్లూడ్ ఫైబర్ అనేది ఉండాలి. అలాగ ప్రాసెస్డ్ ఫుడ్లే తీసేసుకోవడం అనేది కాకుండా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి మనం తినే ఆహార పదార్థాల్లోని. ఎట్లా ఉంటది మరి ఫైబర్ అనేది? చిక్కుడుకాయ, బీరకాయ, అంటే పీచు పదార్థాలు, పళ్ళు ఎక్కువ పీచు పళ్ళు పదార్థంలో ఫైబర్ ఉంటుంది. ఓట్స్, పళ్ళు, ఫైబర్ అంటే పీచు కూరగాయలు, పదార్థమే. గింజలు, పళ్ళు, కూరగాయలు, లెగ్యూమ్స్ అంటే చిక్కుడు రకాలు. చిక్కుడు జాతి. రకాల్లోనే ఎక్కువ పీచులా తీసుకుంటారు కదా. ఓం నమః అమ్మ. చిక్కుడు రకాల్లో ఏదో ఒకటి తీసుకోమంటున్నాడు. పళ్ళు, కూరగాయలు, చిరుధాన్యాలు, చిక్కుళ్ళు రకాలు, విను బల్క్ టు ది స్టూల్ అండ్ ప్రమోట్స్ హెల్తీ డైజెషన్. ఈ మోషన్కి అంటే దానికి చెప్పాను కదా, ప్రెషర్ ఉండాలి తొయ్యడానికి, దానికి అది తోసేస్తుంది అనమాట. ఇప్పుడు చూడగలం అలాంటి ఫైబర్ ఉండేవి ఏదైనా మంచిదే. పాలల్లోని మేము సాయి ప్రోటీన్ ఫుడ్ అని కలుపుకునే వాళ్ళం, పొడి లాంటిది. కానీ ఇప్పుడు కొందరు బూస్ట్ అని బార్న్విటాలు ఇవి కలుపుకుంటుంటారు కదా, బ్రూలు, అది పొడి వేసేసి పాలు పోస్తారు అనుకోండి, అప్పుడు గట్టి పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అది గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా అందులోని మనం ముందే పంచదార వేసి కలిపేసాం అనుకోండి ఆ పొడిలోని, అప్పుడు అలా గడ్డ కట్టడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. ఆ రకంగానే ఈ ఫైబర్ అనేది ఉండడం వల్ల అలాగా గట్టి పడిపోకుండా నెట్టడానికి ఈజీ అయిపోతుంది అనమాట, ఫైబర్ అనేది కలిసిపోతే. ఆ రకంగా ఫైబర్ కూడా ఎక్కువగా ఉండేటట్టు చేస్తే హెల్దీ డైజెషన్కి అది ప్రమోట్ చేస్తుంది. అలాగే అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, దానికి ఆపోజిట్. ప్రాసెస్డ్ ఫైబర్ అది ఉండదు కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసేయాలి. అది మళ్ళీ ఫ్యాట్స్, షుగర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా ప్రాసెస్డ్ ఫుడ్లోని, కనుక అవి మంచిది కాదు, కనుక వాటిని ఎలిమినేట్ చేసేయాలి. అలాగే అబ్డామినల్ మసాజ్, జెంట్లీ మసాజింగ్ ది అబ్డామిన్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్ కెన్ స్టిమ్యులేట్ ది డైజెస్టివ్ ఆర్గన్స్ అండ్ హెల్ప్ రిలీవ్ కాన్స్టిపేషన్. ఆ పట్టని మనకి ఎలా చేసేయకూడదు, మసాజ్ చేస్తే మసాజ్ కూడా కాన్స్టిపేషన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఎలా చేయాలి? ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే అలాగా మసాజ్ చేయమన్నారు పొట్ట మీద. ఆ రకంగా చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్ తొలగించడానికి ఆ మసాజ్ అనేది హెల్ప్ చేస్తుంది. కనుక రిమెంబర్ దట్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ వెన్ ప్రాక్టీసింగ్ దీస్ టెక్నిక్స్. ఏదో ఒకరోజు చేసాను అయిపోయింది, ఇంకా కాన్స్టిపేషన్ తొలగలేదు కాబట్టి సూర్య నమస్కారాలు ఏమి హెల్ప్ చేయవు అలా అనేసుకోకూడదు. ఏదైనా సరే కన్సిస్టెన్సీ, రెగ్యులర్గా చెయ్యడం అనేది అవసరము. అలా రోజు చేయడం వల్లనే జరుగుతుంది ఏదైనా అనేసి చెప్పారు కదా. ఏదో బస్కిల్ చేస్తే మజిల్స్ పెరుగుతాయి అనేసి, ఏదో బస్కిల్ చేసి ముందు చెక్ చేసుకున్నాడట, ఒకరోజు ఇలా బస్కిల్ చేసేసి మళ్ళీ మెజర్ చేసుకుంటే పెరిగిపోతాయా ఒక రోజులోని? అలా రోజు చెయ్యాలి కదా. అలాగా ఏదైనా కన్సిస్టెన్సీ అనేది అవసరం, రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేయడం అవసరం. ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ టు లిజన్ టు ది బాడీ అండ్ అవాయిడ్ స్ట్రైనింగ్ డ్యూరింగ్ యోగా ప్రాక్టీస్. ఏదో 12 రౌండ్లు చెయ్యమని చెప్పారు,
రెగ్యులర్గా చేయమన్నారు అనేసుకొని చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా కష్టపడిపోయి అలా చేయకూడదు. బాడీ మాటే వినమని చెప్తున్నారు. ప్రతి జబ్బు విషయంలో కూడా మీకు పర్టికులర్గా చెప్తున్నారు. బాడీని వినండి, అది చెప్పిన మాట దాని గోల పట్టించుకోండి. అది అరుస్తున్నా గోల పెడుతున్నా పట్టించుకోకుండా ఇలా చెప్పారు ఇలా చేసేస్తాను అన్నట్టు చెయ్యొద్దు. ఉమ్, మనం దాన్ని బేస్ చేసుకుని అవాయిడ్ స్ట్రెయినింగ్. బాగా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు బలవంతంగా చేయకూడదు, హఠం చేయకూడదు. స్లోలీ అండ్ స్టడీలీ రెగ్యులర్గా పెంచుకోవాలి ఏదైనా సరే. ఇఫ్ కాన్స్టిపేషన్ పెర్సిస్ట్ ఆర్ వర్సన్స్, ఇట్స్ రికమెండెడ్ టు కన్సల్ట్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఫర్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్. అంటే ఆ కాన్స్టిపేషన్ అనేది పోవాలి కదా ఇవన్నీ చేస్తుంటే. అలా పోకుండా ఇంకొంచెం ఎక్కువైంది అనుకోండి, వారానికి 3 సార్లు అయ్యేది వారానికి ఒకసారి అయినట్టు ఉన్నది అంటే అప్పుడు మళ్ళీ హెల్త్ కేర్ సెంటర్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చెయ్యాలి. నేను చెప్పాలంటే క్రియలు అనేవి ఏ రకమైనా సరే ప్రాబ్లమ్ని పోగొట్టేస్తుంది, అంతకన్నా ఇంకేది పెద్ద ప్రాబ్లం ఏం రాదు. యోగా కెన్ బి ఏ కాంప్లిమెంటరీ అప్రోచ్ టు మేనేజింగ్ కాన్స్టిపేషన్. ఇది కాన్స్టిపేషన్, yoga can be a complementary approach to managing constipation, but it should be used in conjunction with other appropriate medical advice and interventions. అన్నిటికీ చెప్తున్నారు కదా, మిగిలిన ట్రీట్మెంట్లతో పాటు దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు అది తగ్గకపోతే, అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా తగ్గుతాయని చెప్పలేం ఒక్క యోగా వల్ల అనేది, కానీ మ్యాక్సిమం తగ్గొచ్చు. కానీ అవసరమైనప్పుడు మెడికేషన్ తీసుకోవాలి, అవసరమైతే అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, లెట్ us do prayer for practical